అనగనగా ఆస్ట్రేలియా సినిమా చూసాను. సినిమా అయితే చాలా బాగుంది అన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్టర్ గారికి కంగ్రాట్స్ చెప్పాలి. అసలు తారక రామ్ గారు అన్న అసలు వేరే లెవెల్ సినిమా తీశారని అసలు. అంటే ఆస్ట్రేలియాలో టీం అంటే ఒక సాహసం ఏం చెప్పాలని అయితే అంత బాగా తీశారని అసలు. ఆ స్క్రీన్ ప్లే చూస్తుంటే నాకు అసలు ఇంకా ఎవరో ఇలా తీశారు, ఈయన కొత్త డైరెక్టర్ అని చూస్తే కొత్త సినిమా తీశారు. ఆయన కొత్త డైరెక్టర్, ఆయన ఫస్ట్ ఆఫ్ ఆల్ మా సుకుమార్ గారు శిష్యుడంట. అసలు ఇంకా చూస్తుంటే సినిమా చాలా బాగా నచ్చింది. నాకైతే ఒక మంచి సినిమా చేశాను అనిపించింది. ఒక ఫీల్ గుడ్ మూవీ, ఒక పొలిటికల్ థ్రిల్లర్ చాలా బాగుంది. సినిమా అయితే చాలా బాగుంది. దీంట్లో యాక్ట్ చేసిన ప్రతి ఒక్కరు చాలా బాగా యాక్టింగ్ చేశారన్న. అసలు ప్రొడక్షన్ ఆయన డైరెక్షన్ అంటే చాలా బాగా చేశారు. నాకైతే చాలా బాగా నచ్చింది. ప్రతి ఒక్కరు సినిమా చిన్న సినిమాలు ఆదరిస్తే ఇంకా పెద్ద సినిమాలు వస్తాయి. చాలా బాగుంది, నాకైతే నచ్చింది. ప్రొడక్షన్ వాల్యూ ఉన్నది ఇంట్లో ఉందన్న. అసలు ప్రొడక్షన్ వాల్యూ చూస్తుంటే నాకు ఇంకా అసలు ఎక్కడికైనా తగ్గలేదు. ఆయన అసలు తగ్గనివ్వలేదు. అంత బాగా చేశారు. ప్రొడక్షన్ వాల్యూ అయితే చాలా బాగా చేశారు. ఆయన ఆస్ట్రేలియా తీయమంటే ఒక పెద్ద విషయం చెప్పాలి. ఎందుకంటే మన ఒక ఇండియన్ అయినా ఆస్ట్రేలియాకి వెళ్ళి సెటిల్ అయ్యి ఆయన ఒక సినిమా తీయాలంటే ఒక గొప్ప విషయం చెప్తున్నాయితే. ఇలాంటి సినిమా ప్రతి ఒక్కరు ఆదరణ కోరుకుంటారు. కారణం తీశారు, బాగుంది, నాకు నచ్చింది సినిమా. అసలు ఎక్కడెక్కడ మిస్టేక్ లేదు, బాగుంది. మూవీ ఇప్పుడే చూసి వచ్చాం బయటికి. మూవీ స్క్రీన్ ప్లే ఇవన్నీ చాలా బాగున్నాయి. డైరెక్షన్ డిపార్ట్మెంట్ అయితే కన్ఫామ్గా చూడాలి. ఆ స్క్రీన్ ప్లే భలే వచ్చింది. క్లైమాక్స్ కూడా అసలు ట్విస్ట్ ఎక్స్పెక్ట్ చేయలేదు. అందరూ చాలా బాగుంది. అనగా ఆస్ట్రేలియాలో సినిమా తారక రామ డైరెక్టర్ గారు, మన పుష్ప డైరెక్టర్ గారు సుకుమార్ గారు శిష్యుడు అన్న. బాగా చేశారన్న. స్క్రీన్ ప్లే అదరగొట్టారన్న, మామూలు లేదన్న. కెమెరా పరంగా చూసుకున్నా, ఒక లొకేషన్ పరంగా చూసుకున్నా, ఒక సాంగ్స్ పరంగా చూసుకున్నా, ఒక చెప్తున్నాను కదన్న మోసగాడు అని ఇంటర్వ్యూల దాకా ఒక లెవెల్లో ఉందన్న. ఇంటర్వ్యూ నుంచి మోసం అన్న, మామూలు లేదన్న. ఇంకా ఈ సినిమాలో మాత్రం బాగా చూపించారన్న డైరెక్టర్ గారు, చాలా బాగా చూపించారని చెప్తాను కదన్న. ఆ డైరెక్టర్ గారు ఎన్ని సినిమాలు చేశారో నాకు తెలియదు, కానీ ఒక 10 సినిమాలు 20 సినిమాలు చేసినట్టుగా చూపించారన్న డైరెక్టర్ గారు. ఇదిగన్న డైరెక్టర్ గారు, మన డైరెక్టర్ గారు తారక రామ డైరెక్టర్ గారు. ఇంకా మామూలు లేదన్న. స్క్రీన్ ప్లే అదరగొట్టారన్న. లొకేషన్ పరంగా ఏంటి అన్ని విధాలుగా కూడా లో బడ్జెట్ ఎక్కువ బడ్జెట్ అని తెలియదు, కానీ చాలా బాగా చూపించారన్న. ఆర్టిస్టులు కూడా ఒక రేంజ్గా చేయించుకున్నారన్న. ప్రతి ఆర్టిస్ట్ని కూడా బాగా వాడుకున్నారన్న. ఇంకా డైవరేటిక్ అందరినీ కూడా బాగా చూపించారన్న. మన నిజంగా ఇలాంటి సినిమా ఎప్పటికో వస్తాయన్న. ఖచ్చితంగా థియేటర్కి వచ్చి మీరందరూ చూసి ఇంకో 10 మందికి చెప్పాలన్న. మంచి మెసేజ్ ఉన్న సినిమా అన్న. ఈ వారంలో రిలీజ్ అయింది. దయచేసి మాత్రం అందరూ వచ్చి థియేటర్స్ వచ్చి చూడండి అన్న. ఆస్ట్రేలియా ఈ మూవీ చాలా బాగుంది. డైరెక్టర్ గారు చాలా బాగా తీశారు. ప్రతి ఒక్కరు ఫ్యామిలీతో వచ్చి సినిమా చూడాలి. చాలా ఎంజాయ్గా ఉంది సినిమా. చాలా కామెడీ ఉంది, చాలా మోసం ఉంది. చూడండి ప్రతి ఒక్కరు ఫ్యామిలీ. అనగనగా ఆస్ట్రేలియా మూవీ చూసి వచ్చాను నేను. డైరెక్టర్ గారు బాగా తీసిన సినిమా. ఒక కొత్త సింహం, టక్కర దొంగ, ఇది మన మోసగాడు లాస్ట్లో క్లైమాక్స్ మాత్రం అదిరిపోయే లెవెల్లో ఉంది. సినిమా మొత్తం సాఫ్ట్గా వెళ్ళిపోయింది. అమెరికాలో వాళ్ళు పడ్డ కష్టాలు అవన్నీ చాలా చూస్తుంటే చాలా ఘోరంగా ఉంది వాళ్ళ పరిస్థితులు. ఇవన్నీ మనం తెలుసుకోవాలి, 10 మందికి చెప్పాలి. ఈ సినిమా అందరు చూసి ఆనందించవలసిన సినిమా ఇది. సినిమా అయితే అనగా ఆస్ట్రేలియాలో సినిమా అయితే చాలా బాగా తీశారు. మోసగాళ్ళకి ఏ విధంగా చూపించారని మనకి ఒక సబ్జెక్ట్ మనకు చూపించారు. చాలా బాగుంది. అందరూ చూస్తే మోసపోకంట, ఫ్యూచర్లో ఎవరు మోసపోకంటే ఈ సినిమా చూస్తే మీకు ఒక ఎగ్జాంపుల్గా ఉన్నట్టుగా ఉంటుంది. చూడండి భయ్య, ఆల్ ది బెస్ట్. అందరూ ఈ సినిమా చూడాలి. మూవీలో అయితే ప్రతి ఒక్కరు క్రాకింగ్ ఇచ్చేస్తారు. యాక్టింగ్ is fabulous. You know, it's gripping. Amazing job. We go watch a movie in the theater and the film is the movie is gripping. చాలా చక్కగా వచ్చిందండి. Enjoyed the movie. It's very nice. But fantastic job. Very end up gripping movie. You kept the thrilling. And I liked the way that you carried the suspense all the way to the last. BGM was also good. చాలా బాగా తీశారు. Movie చాలా బాగుంది. చాలా ట్విస్ట్స్ ఉన్నాయి, చాలా టర్న్స్ ఉన్నాయి. Everything is perfect. So top-notch performance. Really enjoyed the movie. Every scene was so engaging and interesting. Second half was so great. It's a very fresh movie. Story is very unpredictable. Music చాలా బాగుంది. సినిమా చాలా బాగుందండి. సో గుడ్ అండి. చాలా బాగుంది. రోలింగ్ యాక్షన్. Must watch movie అండి. ప్రతి ఇంచ్ సూపర్. Must watch a movie. రండి. అనగనగా ఆస్ట్రేలియా ఇది డైరెక్టర్ గారు బాగా తీశారండి. అది ఇంటర్వెల్ దాకానే సూపర్ ఉంది అనుకున్నాము. ఇంకా ఇంటర్వెల్ కానించి మాత్రం అదరగొట్టిండండి. సినిమా చూస్తుంటే మాత్రం అది నాకైతే అబ్బా ఈ సినిమా ఇంకా అది రెండో పెట్టి కూడా తీస్తే మంచిగా అనిపించింది. సూపర్ ఉందండి సినిమా. ఈ సినిమా మరి ఈరోజు రిలీజ్ అయిందండి. ఈ సినిమా కూడా మన 2 రాష్ట్రాలలో అందరూ చూసి ఆనందించండి. సూపర్గా అందరూ అది ఫ్యామిలీతో వచ్చి చూసి ఆనందించండి. అనగనగా ఆస్ట్రేలియా సూపర్. అనగనగా ఆస్ట్రేలియాలో ఇప్పుడు ఇందాకే చూసామండి సినిమా అయితే చాలా బాగా నచ్చింది నాకు. డైరెక్టర్ గారు చాలా బాగా చక్కగా స్క్రీన్ ప్లే చేశారు. చాలా సూపర్గా ఉంది. థ్యాంక్ యూ అన్న. మీరు ఈ లెవెల్లో, ఈ మూమెంట్లో, ఈ వారంలో మంచి డిఫరెంట్ సినిమా చాలా సూపర్గా ఉందండి. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, ఫ్యామిలీతో వచ్చి అందరూ చూడవలసిన సినిమా. చాలా సూపర్గా ఉంటుంది. తప్పకుండా రండి. సినిమా అయితే ఏం మోసం లేదు. చాలా బాగుంది. ఎవరికి
ఏ సినిమా అయినా కానీ కొత్త వాళ్ళని మనం ఎంకరేజ్ చేయాలని మనస్ఫూర్తిగా మనం చెప్తున్నాము. చాలా చాలా సూపర్గా ఉంది. నాకైతే బాగా నచ్చింది. ఎంత తొందరగా అయిపోయింది కదా మూవీ అనిపించింది. అయితే నాకైతే ఎక్కడ బోర్ కొట్టలేదు. ఇంకా కొంచెం చూడాలనిపించింది. నాకు చాలా చాలా సూపర్గా ఉంది. నాకైతే ఈ సినిమా సూపర్ ఉంది. అనగనగా ఆస్ట్రేలియా అన్నది ప్రతి ఒక్కరికి ఒక ఇన్స్పిరేషన్ వస్తుంది. ఏంటంటే ప్రతి ఒక్కరు చూసి వాళ్ళ ఫ్యామిలీతో కూడా చూసే బాగుందండి. ఈ జనరేషన్లో మాత్రం ఈ సినిమా మాత్రం సూపర్గా ఉంది. లాస్ట్ క్లైమాక్స్ మాత్రం అదిరిపోయిందండి. డిఫరెంట్గా ఉంది. ఓకే, ప్రతి ఒక్కరు చూడదగ్గ సినిమా. అన్న బాగుంది అన్న, బాగా ఎంటర్టైన్మెంట్ కామెడీ బాగుంది, చూడొచ్చు సినిమా, ఘోరం కొట్టదు, చాలా బాగుందన్న. కామెడీ సీన్స్ అయితే మనకు ఇప్పుడున్న జనరేషన్కి మంచిగా నవ్వు వస్తుంది. కొంచెం అప్పుడున్న జనరేషన్ కొంచెం నవ్వు రాదు, కానీ బాగుంది సినిమా, బాగా తీశారు. బాగా ఇంట్రెస్ట్గా చూస్తే అర్థమవుతుంది సినిమా. అది మైండ్ ఉండే వరకు మాత్రం అర్థమవుతుంది, మైండ్ లేకుండా అర్థం కాదు. నా పేరు తారక రామ, నేను ఈ సినిమా డైరెక్టర్ని. ఈరోజు సప్తగిరిలో ఫస్ట్ షో పడింది అండ్ నాకు చాలా హ్యాపీగా ఉంది. క్రౌడ్ కూడా బాగానే వచ్చారు అండ్ వీ గాట్ వెరీ పాజిటివ్ రెస్పాన్స్ అండ్ హోప్ఫుల్లీ ఇది ప్రాపగేట్ అవుతుందని నేను ఆశిస్తున్నాను.